హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఒక మంచి 2 BHK స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్తో మీ ముందుకు వచ్చానండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఏదైతే బీరంగూడ కమాన్ ఉంటుందో బీరంగూడ కమాన్ నుంచి జస్ట్ 2 to 2.5 కిలోమీటర్లు వచ్చే విధంగానే మనకి ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. మంచి కృష్ణారెడ్డిపేటకి వెళ్ళే రోడ్డు కనెక్టివిటీ తోటి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే చూస్తున్నారో ఇదే ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి మనకు G+4 అండి. మనకి ఇందులో వచ్చేసి ఫ్లోర్కి వచ్చేసి 4 ఫ్లాట్లు ఉంటాయన్నమాట. మీకు ఒకసారి ఇన్సైడ్ కూడా చూపెడతాను. రోడ్ కనెక్టివిటీ కూడా మనకు ఫ్రంట్లో వచ్చేసి 30-40 ఫీట్ రోడ్డు కనెక్టివిటీ ఉంటుంది. ఈ విధంగా మంచి గేట్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మన కార్ పార్కింగ్ కూడా చాలా ఓపెన్ స్పేస్ అయితే ఉంటుంది. దానికి మనకు ఫ్లాట్కి ఇలా నెంబర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇలా G1 G2 అనే నెంబర్స్తో పాటు అండ్ ఒక లిఫ్ట్ అండ్ ఇటు కనుక చూసుకున్నట్టయితే మనకు స్టేర్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాదండి, ఇటు మనకు CCTV సర్వేలెన్స్ కెమెరాస్ కూడా మనకి అపార్ట్మెంట్లోనైతే ప్రొవైడ్ చేశారనమాట. అంతేకాకుండా ఇక్కడ మనకు వచ్చేసి వాచ్మెన్ రూమ్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మంచి నామ్స్ ప్రకారం అయితే మనకి ఫ్లాట్ అయితే ఉంటుందండి. మనం ఒకసారి పైన చూపెడతానండి ఏ విధంగా ఉందో. మెయిన్గా చెప్పాలంటే ఇందులో ఓన్లీ 1020 స్క్వేర్ ఫీట్ తోటి ఉన్న నార్త్ ఫేసింగ్ ఫ్లాట్లు మాత్రమే ప్రజెంట్ ఇందులో మనకు అవైలబుల్లో ఉన్నాయి. అవి కూడా మనకు 4th ఫ్లోర్లో అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి మనము పైకి అయితే వెళ్దాం, ఏ విధంగా ఉంటుంది ఏంటి ఒకసారి చూద్దాం పదండి. మనకి ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే లిఫ్ట్ ఉన్నది ఇక్కడ మనకు ఈ విధంగా ప్రొవైడ్ అయితే చేశారనమాట. మీకు పైన చూపెడతాను ఏ విధంగా ఉంటుంది ఏంటి చూద్దాం. ప్రజెంట్ అయితే మనం 4th ఫ్లోర్కి వచ్చాం. మనకు ఫ్లోరింగ్ కూడా చూసుకున్నట్టే మనకు ఫ్లాట్ స్పేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో కూడా మనకు నార్త్ ఫేసింగ్, అక్కడ వచ్చేసి మనకు స్టేర్ కేస్ ఉంటుంది అనమాట. ఇటు వచ్చేసి మనకు లిఫ్ట్ అండ్ ఇటు వచ్చేసి మనకు 2 ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది అనమాట. టోటల్ ఫ్లోర్లో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ప్రజెంట్ మనకి ఇందులో అవైలబుల్లో ఓన్లీ 4th ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ ఫ్లాట్లు మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. అవి కూడా ఓన్లీ మనకు 4th ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి మంచి డోర్ అనమాట. డోర్ పరంగా కూడా చూసుకున్నట్టయితే చాలా మంచి నీట్గా ఉండే విధంగా డోర్ కూడా ఇచ్చారు. అండ్ ఈ ఫ్లాట్లో కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఈ ఫ్లాట్ సైజ్ వచ్చి 1020 SFTలో మనకి ఫ్లాట్ అయితే ఉంటుంది అనమాట. UDS కూడా మనకు 30 గజాలు UDS అయితే మనకి ఫ్లాట్కి అయితే ఇస్తున్నారు. మీరు పైన చూసుకోవచ్చండి, మన కంప్లీట్గా ఫాల్ సీలింగ్ తోటి మనకి ఫ్లాట్ అయితే ఇస్తున్నారు. బడ్జెట్ పరంగా కూడా ది బెస్ట్ బడ్జెట్లో చాలా తక్కువ ప్రైస్లో కూడా వీళ్ళు ఇస్తున్నారు అనమాట. మనకి ఇక్కడ 2 విండోస్ అయితే ఇస్తున్నారు. ఇటు విండోస్ కూడా చూసుకోవచ్చు. మంచి వెంటిలేషన్ మనకు డే టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ మంచి వెంటిలేషన్ ఉండే విధంగా మనకి ఫ్లాట్ అయితే ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకు కిచెన్ సెటప్ అండి. కిచెన్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. చాలా మంచి స్పేషియస్గా కిచెన్ కూడా ఇస్తున్నారు. మన కిచెన్ బండ కూడా మంచి మార్బుల్స్ కానీ ఇవన్నీ మనం వుడ్ వర్క్ అవన్నీ చేయించుకుంటే కూడా చాలా నీట్గా మనకు ఫ్లాట్ ఉంటుంది. కిచెన్ పక్కన వచ్చేసి ఇటువైపు వచ్చేసి మనకు వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారనమాట. వాష్ ఏరియా కూడా చాలా నీట్గా స్పేషియస్గా ఉంటుంది. ఇటు కూడా చూసుకోవచ్చు. మంచి అపార్ట్మెంట్స్ అన్నీ మంచిగా రోడ్ కనెక్టివిటీ నుంచి కూడా చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా మాత్రం ఫ్లాట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. మీకు ఒకసారి బెడ్రూమ్స్ ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి ఏంటో చూద్దామండి. ఇక్కడ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. చాలా స్పేషియస్గా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ సెల్ఫ్స్ అని కూడా ఇచ్చారు. పైన కూడా మనకు మొత్తం ఫాల్ సీలింగ్ వర్క్ కూడా టోటల్గా కంప్లీట్ చేశారనమాట చిల్డ్రన్ బెడ్రూమ్కు. ఇటు కనుక చూసుకున్నట్టయితే మనకు కామన్ వాష్ ఏరియా అనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకు ఒక వాటర్ సింక్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ కూడా మనకు కంప్లీట్గా ఫాల్ సీలింగ్ వర్క్స్ కూడా మొత్తం కంప్లీట్ చేశారు. ఇటువైపు ఒక మంచి విండో, ఇటు సెల్ఫ్స్ అవన్నీ వచ్చే విధంగా విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉండే విధంగా మనకి ఇది ఉంటుందన్నమాట. ఇది కూడా చూడొచ్చు. ఈ విధంగా మనకు విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉంటుందండి. మనకు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. అపార్ట్మెంట్లో ఫ్లోర్కి 4 ఫ్లాట్లు, చిన్న స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ మంచిగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా కానీ మన కనెక్టివిటీ పరంగా కానీ చూసుకున్నా కానీ ఏ విధంగా కానీ చూసుకున్నా కానీ చాలా నీట్గానైతే మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. ఈ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ మనకు ఓన్లీ 4th ఫ్లోర్లోనే 2 ఫ్లాట్స్ నార్త్ ఫేసింగ్ సంబంధించి అవైలబుల్లో ఉన్నాయి. ప్రైస్ పరంగా అప్పటి నుంచి అందరూ ప్రైస్ కోసమే చూస్తున్నారు అనుకుంటా. ప్రైస్ కూడా చాలా తక్కువ బడ్జెట్ అండి. ఓన్లీ 45 లక్షలకే ఇన్క్లూడింగ్ ఎవ్రీథింగ్ అయితే వీళ్ళు ఇస్తున్నారు అనమాట. 1020 SFT ప్రైస్ వచ్చేసి 45 లక్షలు. మనకి UDS వచ్చేసి 30 గజాలు ఉంటుంది. మీరు ఎగ్జాక్ట్గా బీరంగూడ కమాన్ నుంచి కనుక చూసుకున్నట్టయితే 2 to 2.5 కిలోమీటర్ లోపే ఉంటుంది. మంచి కనెక్టివిటీ మన కృష్ణారెడ్డిపేట 100 ఫీట్ ఆ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 100 మీటర్స్ మాత్రమే మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. మంచి కాలనీ కూడా ఉంటుంది. ఇలాంటి మంచి ప్రీమియం స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లు కానీ మంచి గేటెడ్ కమ్యూనిటీలు కానీ ఎలాంటి ఫ్లాట్స్ కోసం కానీ ప్లాట్స్ కోసం కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.